ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రగతి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన సేవల్ని నాయకులు కొనియాడారు. యువత, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, మాజీ గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షుడు వి వెంకటరమణ, మండల అధ్యక్షుడు వెన్నరాజు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ యువ కిరణాలని, అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అని వారి పేరు మీద చాలా పథకాలను కూడా మన ప్రభుత్వం నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీసుకురావడం అనేది జరిగింది. వారు చేసిన సేవలు, ఎనలేని సేవలు, వారి పేరుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టిందని చెప్పుకోక తప్పదు. పార్టీ పథకాలైతేనేమి పేదలు ఎవరున్నారో వారికి అందే విధమైన పాత్ర పోషించడంతో పాటు వారు అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా సేవలు అందించడము అనేది చాలా గొప్పనైన విషయము. అలాగే ఐటీ అనేది అసలు తెలియని పరిస్థితులలో కూడా వారు ఐటీని ఎక్కువగా తీసుకురావడం అనేది జరిగింది. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయంటే వారి జ్ఞానంతో, వారి నేతృత్వంలో జరిగాయని చెప్పుకోక తప్పదని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఉస్మానాబాద్ అంబేద్కర్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు ఇవాళ మొత్తం భారతదేశంలో తీవ్రవాద, ఉగ్రవాద వ్యతిరేక దినం ఇది. ఇవాళ సద్భావన దినం. భారతదేశంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు వాళ్ళ అమ్మ ప్రాణత్యాగం చేస్తే అత్యంత చిన్న వయసులో 40-41 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. నాకన్నా ముందు మిత్రులు మాట్లాడినట్టు 18 సంవత్సరాల ఓటకు, ఇల్లు నుంచి డైరెక్ట్ రోజ్గార్ యోజన, గ్రామాలలో ఎంత మంది ఉంటే అంతమందికి అక్కడ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, వీధి దీపాలు కానీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాడు. తర్వాత ఇవాళ మన సెల్ ఫోన్, ప్రపంచంలోనే ఎక్కువ మంది సెల్ ఫోన్ వాడేటువంటి దేశం మనది, కలర్ టీవీలు వాడే దేశం మనది. ఇలా ప్రపంచంలో ఎక్కువ శాటిలైట్ పంపే దేశం, కిరాయికి కూడా పంపే స్థాయికి వచ్చినాం మనం. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఈ స్థాయికి రావడానికి రాజీవ్ గాంధీ గారు మూల కారకుడు అని ఎంతోమంది చెప్తారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఒక మానవతావాది. మరప్పుడు బీజేపీ అధ్యక్షుడు, తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కిడ్నీ బాధతో ఇబ్బంది పడుతుంటే ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ ఉంటే భారతదేశం నుంచి పోయే ప్రతినిధి బృందంలో ఆయన కూడా చేర్చి ఆయన ఐక్యరాజ్య సమితి మీటింగ్ కన్నా ముందే ఆయన అక్కడ కిడ్నీ ఆపరేషన్ చేయించి ప్రభుత్వ డబ్బులతోని మరి ఆయన ఆరోగ్యవంతుని చేస్తే ఆయన వాళ్ళు తిరిగి వచ్చి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అది రాజీవ్ గాంధీ చెప్పలే, ప్రధానమంత్రి అయినాక వాజ్పేయి చెప్పాడు. అంటే ఒక మానవతావాది ఒక అధికారంలో ఉంటే ఎట్లా పనులు అవుతాయి, ప్రతిపక్షమైన అధికార పక్షమైనా ఎట్లా పనులు చేసే అవకాశం ఉంటుంది చెప్పడానికి అదొక నిదర్శనం. దాన్ని ఆధారంగా తీసుకునే రాజీవ్ గాంధీ ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అన్నీ మన ప్రజలలో తీసుకుపోవాలి. ఇవాళ భారతదేశం చాలా గర్వించే నాయకుడిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ బీజేపీ నాయకత్వంలో ఓటు చోరీ చేసారు, సిబిఐ నిర్వీర్యం చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో నడిచేటువంటి ప్రతి సంస్థను, ఆఖరికి ఆర్బీఐని, ఎలక్షన్ కమిషన్, ఐటీని, ఇట్లా చెప్పాలంటే ప్రధాని నిర్వీర్యం చేసి భారతదేశాన్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మొన్ననే మన మోడీ గారు మాట్లాడుకుంటా దిమాగ్ నక్సలైట్లు అన్నాడు.
అంటే గ్రామాలల్లో అడవుల్లో ఉన్న వాళ్ళనేమో చంపారు, సరే అది నడుస్తుంది. గ్రామాలలో తెలుగు వాళ్ళు ఉంటుంది చంపేస్తారా? ఇవన్నీ యువత ఆలోచించుకోవాలి. యువత ఎదుగుతున్నాం మనం. దేశ రాజ్యాంగం ఏం చెప్పింది? ఇలా కౌన్సర్తనే చెప్పాడు. ఈనాడు విలేక పేపర్లు వచ్చిందట, నాకు సాక్షిను జ్యోతి వస్తుంది, అందులో ఎడిటోరియల్ రాసేటట. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాని పాలకులు అమలు చేసేవాళ్ళు మంచోళ్ళు కాకపోతే అది ఏమీ పనిచేయాలని చాలా ఈనాడు ఉంటుందట. అది ఎన్నడూ 1948, 49 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పాడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసిన ఈ రాజ్యాంగం గొప్పది. దీన్ని అమలు చేస్తే మంచిగా అమలు అవుతుంది. ఇదే ఉన్నోడు అమలు చేసే వాడు కావాలి అధికారి, అయితే అమలు అవుతుంది. లేకపోతే దీనికి దేనికి పనికిరాదు. ఇది నేనైనా చెప్పడానికి రెడీ అనేటువంటి మాట చెప్పిండు. దాన్ని పెద్దలు కేసీఆర్ గారు ఆయనే చెప్పిండు, మహానుభావుడు నేనే చెప్పేస్తా రీరైట్ అని గప్పాలు కొట్టిండు. భారత రాజ్యాంగం చాలా గొప్పది, దాన్ని సవరణ చేసుకోవచ్చు, మేధావులు ఆలోచించవచ్చు. ఇప్పటికి 107 సార్లు దాన్ని సవరించేది, ఇంకా 500 సార్లు సవరించవచ్చు. కానీ దాని మూలాన్ని దెబ్బతీయద్దు. మానవతావాదులు పాలకులుగా రండి. నిన్ననే మనం సర్వేపాపాన్ని జయంతి చేసినాం 19 నాడు. ఆ 18 నాడు ఆ జయంతి నాడు మాట్లాడుకున్నాం. ఆనాడు యుద్ధాలు చేస్తే తుపాకులు పడితే రాజ్యాలు వచ్చినాయి. ఓటు హక్కు విలువ వచ్చింది ఈ దేశంలో. అంబేద్కర్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, కృపాల్ని గారు, గొప్ప గొప్ప వాళ్ళు అవకాశాలు మనకి ఇచ్చారు. మనం మంచిగా ఓటేసి మంచి పాలకులను తీసుకొచ్చుకుంటే దేశం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తూ ఇవాళ రాజీవ్ గాంధీ 82 దాటిపై 83వ ఆయన పుట్టినరోజు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కానీ లేక రేపు టీవీలల్లో వీడియోలలో చూసే వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సద్భావన దినాన్ని మనం అమలు చేయాలి, ఇది ముందుకు తీసుకుపోవాలని కోరుతూ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ రాబోయే భారత ప్రధానమంత్రి చేసుకునే బాధ్యత మనం ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజీవ్ గాంధీ గారి లేకున్నా ఆయన ఆశయాలు మనం కొనసాగించాలి. వాళ్ళు మన దేశం కోసం, మన ప్రజల కోసం ఎంతో వాళ్ళ అమ్మ కానీ ఆయన కానీ మన దేశాన్ని కోసం, మన ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. ఈరోజు మన ఐటీ కానీ ఏది కానీ ఆయనే ముందుంది తీసుకుపోయింది. ప్రెస్ కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఎన్నో పెట్టుబడులు పెట్టి మన రాజీవ్ గాంధీ ఎంతో ఆశయాలను మనం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 83వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రత్యేకంగా సేవలు అందించిన ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 21వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు గౌరవ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. అదేవిధంగా మన దేశంలో గ్లోబలైజేషన్, కంప్యూటరీకరణ మరియు ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు తెచ్చిన సంస్కరణల వలన ఈరోజు మనము ఇంత టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాము. ముఖ్యంగా యువతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ గారు, వారి యొక్క కుటుంబం కూడా మొత్తం దేశానికే త్యాగం చేసిన కుటుంబం. ముఖ్యంగా వారి యొక్క తల్లి గారిని అప్పుడు మన టెర్రరిస్టులు చంపడం, హత్య చేయడం, వెంటనే ఇతనికి ప్రధానమంత్రి పదవి రావడం, దానిపై కూడా శాంతి దూతగా శ్రీలంకకు సైన్యం పంపిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తంలో 91లో అతన్ని కూడా ఆ తమిళ టెర్రరిస్టు ఎల్టీటీ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అంటే దేశం కోసం వాళ్ళు రక్తం చిందించిన కుటుంబానికి వచ్చిన రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఎంతో త్యాగనీయమైన కుటుంబం. వారు చేసిన సంస్కరణలే, వారు చూపించిన మార్గమే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అదే ఫాలో అవుతుంది తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తే రాజ్యాంగానికి తూట్లు పరిచిన పరిస్థితి ఏర్పడుతున్నది. అది ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజీవ్ గాంధీ గారి రాజ్యాంగానికి అనుగుణంగా ఓటు హక్కు కల్పించడము, మరి రాజ్యాంగంలో 74 గ్రామ పంచాయతీలకు నిధులు డైరెక్ట్గా ఇచ్చే ఏర్పాటు చేసిన మహనీయుడు మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కొనసాగిస్తుందని మరొక మారు వివరిస్తూ మహనీయుడికి మరొకసారి జయంతి వేడుకలు జరుగుతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ